వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణను పవన్ కళ్యాణ్ టార్గెట్గా పెట్టుకున్నాడా? అసలు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయాలు రసకందాయంలో పడటం లేదా? నిజంగా చూస్తే తెలంగాణలో ఎందుకు పాగా వేయాలనుకుంటున్నారు? ఆయన వెనుక ఎవరున్నారు? అసలు వద్దు వద్దంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అందుకు ప్రత్యేక కారణాలు కూడా చెప్పుకున్నారు. అసలు ఆయన ఎందుకు తెలంగాణను ఎంచుకున్నారు? తెర వెనుక ఏం జరుగుతోంది? స్పష్టంగా చెప్పింది ఒక్కటే, తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణలో నిలబడతామన్నారు. ఈ ప్రకటన రావడంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. వెంటనే కౌంటర్లు, సెటైర్లు కూడా వేసింది. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు తెలంగాణపై ఫోకస్ పెట్టారనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, కవిత ఇలా తెలంగాణలో ప్రత్యర్థి పార్టీలన్నింటినీ టార్గెట్ చేశారు. కానీ భారతీయ జనతా పార్టీని మాత్రం టార్గెట్ చేయలేదు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు. ఏపీలో బీజేపీతో కూటమిలో భాగంగా ఉండటం వల్ల ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్కి ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ ప్రెస్ మీట్లో బీజేపీని మాత్రం సమర్థించారు. అదే సమయంలో పాకిస్తాన్ ప్రస్తావన కూడా తెచ్చిన సందర్భం. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఏపీ తరఫున ఇప్పించిన ఆర్థిక సాయం గురించి కూడా మాట్లాడాడు. తద్వారా కొంత బీజేపీ లైన్ తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. అదంతా ఓకే. అసలు ఎందుకు తెలంగాణలో సడన్గా ఈ ఎంట్రీ ఇచ్చినట్లు అంటే, ఆంధ్రప్రదేశ్లో జనసేనకు ఒక పెద్ద సమస్య ఉంది. అక్కడ ప్రస్తుతం సీఎంగా చంద్రబాబు ఉన్నారు. నెక్స్ట్ క్యూలో నారా లోకేష్ ఉన్నారు. ఈ మధ్య ఆయన మరిన్ని బాధ్యతలు తీసుకొని పార్టీని నడిపించడం మొదలుపెట్టారు. నెక్స్ట్ అంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం కనుక గెలిస్తే సీఎం అయ్యేది పవన్ కళ్యాణ్ కాదు, నారా లోకేష్ అనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఆ పార్టీకి ఇప్పటికే సంపూర్ణ మెజారిటీ ఉంది. నెక్స్ట్ ఫలితాల్లో కూడా అలాగే జరిగితే అప్పుడు జనసేన తమకు సీఎం పదవి ఇవ్వాలని గట్టిగా అడిగే ప్రసక్తే ఉండబోదు. దాంతో నారా లోకేష్కే అవకాశాలు ఉంటాయని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నది. అంటే ఏపీలో జనసేనకి ఫుల్ స్కోప్ అస్సలే లేదు. ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన 27 నెలలకే పార్టీ పెట్టి 27 నెలలకే హీరో విజయ్ డైరెక్ట్గా సీఎం అవ్వడంతో పవన్ కళ్యాణ్ కూడా అలా చేసి ఉంటే బాగుండేదనే వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. అవి ఆయనలో ఇరిటేషన్ బాగా పెంచాయి. అలా మాట్లాడే వాళ్ళను కుక్కలతో పోల్చారు పవన్ కళ్యాణ్. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడిలా ఉంది అని సెటైర్ కూడా వేశారు. దీన్ని బట్టి ఆ వ్యాఖ్యలు ఆయనలోని అంటే పవన్ కళ్యాణ్లోని ఎంతలా ఆగ్రహాన్ని రగిలించాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులలో తనదైన మార్కు చూపించేందుకు పవన్ తెలంగాణను ఎంచుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా మరో కోణాన్ని కాంగ్రెస్ నేత అనిరుద్ రెడ్డి తెరపైకి తెచ్చిండు. ఇటీవలి కాలంలో తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీకి ఏం చేసినా క్రేజ్ రావట్లేదని, అందువల్ల ఆ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని పవన్ కళ్యాణ్ని రంగంలోకి దింపాయని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు గుప్పించడం జరిగింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ లాగా మారారని విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తారా లేక బీజేపీతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతారా అనేది అప్పుడే తెలియదు. కానీ ఈ కోణంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. బీజేపీ వ్యూహం ప్రకారం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికలు రావడానికి ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. ఇటీవలే బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ప్రకటించుకున్నది. అందువల్లనే జనసేనను రంగంలోకి దింపిందనే వాదన కూడా వినిపిస్తుంది. తెలంగాణలో జనసేన తన లక్ష్యాన్ని చేరితే, అధికారంలోకి వస్తే ఇక్కడైనా సీఎం అయ్యేందుకు
పవన్ కళ్యాణ్కి అవకాశం రావచ్చు, అందుకే ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ని ఏ వ్యూహంతో వచ్చినా ఒక్కటైతే స్పష్టమైపోయింది. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం ఖాయం. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఇక్కడ చీల్చుతుందా లేక చీలకుండా పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా కూటమిగా రంగంలోకి దిగుతారా అనేది మున్ముందు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ 4 కలిసి కూటమిగా ఏర్పడితే అధికారంలోకి వస్తామన్న భావన పవన్ కళ్యాణ్లో కలిగింది అనేది ఒక వాదన తెరపైకి వచ్చింది. అది సాధ్యమవుతుందా అంటే అది సాధ్యం కాని విషయం. అయితే ఇకపై తెలంగాణ రాజకీయాల్లో జనసేన కూడా యాక్టివిటీ పెంచే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రజలు ఎవరిని రిసీవ్ చేసుకుంటారు, ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది అసలైన విషయం. దాని గురించి ఇప్పుడే చర్చ అనవసరం. ఇంకా ఎన్నికలకు చాలా టైం ఉంది కాబట్టి ఆ చర్చను ఎన్నికల టైంలోనే మాట్లాడుకుందాం.